విక్రమాదిత్య మహారాజు ఒక రాత్రి తన జాతకం రాయబడిన కాగితాన్ని చదువుతూ ఉంటే ఆయనకి ఒక అనుమానం వచ్చింది. నేను పుట్టిన రోజే ప్రపంచంలో అనేక మంది పుట్టి ఉంటారు కదా, కానీ వాళ్ళంతా రాజులు కాలేదు. నేనే ఎందుకయ్యాను? ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది? మరుసటి రోజు సభలో పండితుల ముందు రాజు ఇదే ప్రశ్న అడిగారు. అయితే వాళ్ళ చెప్పిన సమాధానం రాజుకి తృప్తి ఇవ్వలేదు. అందులో ఒక పండితుడు, రాజా, ఈ నగరానికి తూర్పున కొంత దూరంలో ఒక అడవి ఉంది. అందులో ఒక సన్యాసి ఉంటారు. ఆయన్ను కలవండి, మీ ప్రశ్నకు జవాబు తప్పక దొరుకుతుంది అన్నాడు. రాజు వెళ్ళాడు. అప్పటికి ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు. అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. తన ప్రశ్నను ఆయన్ను అడిగాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నాడు, ఇక్కడికి 4 మైళ్ళ దూరంలో సరిగ్గా ఒక గుడిసె ఉంది. అందులో ఒక సన్యాసి ఉన్నాడు. ఆయన్ను కలవండి అని చెప్పారు. అప్పుడు రాజు నిరాశపడిన రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు. రాజు ఆయన చూసినప్పటికీ ఆ సన్యాసి మట్టి తింటున్నాడు. రాజు కాస్త ఇబ్బంది పడ్డాడు. అయితే తన ప్రశ్ననైతే మాత్రం అడిగాడు. కానీ ఆ సన్యాసికి రాజు మీద కోపంతో గట్టిగా అరిచి, ఇక్కడి నుండి వెళ్ళిపో అని కసురుకొన్నాడు. రాజుకి కోపం వచ్చింది. అయినా సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు. తిరిగి వెళ్ళిపోతుంటే సన్యాసి రాజుతో ఇలా అంటాడు, ఇదే దారిలో వెళ్తే ఒక గ్రామం వస్తుంది. అక్కడ ఒక సన్యాసి చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. వెంటనే అతన్ని కలవండి. రాజుకంతా గందరగోళంగా ఉంది. అయినా అక్కడికి వెళ్తాడు. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ సన్యాసిని కలిసి తన ప్రశ్న అడిగాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నాడు, గత జన్మలో 4 వ్యక్తులు ఒక రాత్రి అడవిలో దారి తప్పి ఉంటారు. ఆకలేస్తే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టు కింద ఆగి ఉంటారు. తినబోతుంటే అక్కడికి బాగా ఆకలేసి నీరసంగా ఉన్న ఒక ముసలి వ్యక్తి వచ్చి తనకు కొంచెం ఆహారం ఇవ్వమని అడిగారు. ఆ 4 మొదటివాడు కోపంతో, నేను ఇస్తే నేను బొగ్గు తినాలా అని కసురుకుంటాడు. రెండో వ్యక్తిని అడిగితే, నీకు రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే అని వెటకారంగా అంటాడు. మూడవ వాడు, రొట్టె తినకపోతే ఈ రాత్రికే చేస్తావా అని నీచంగా మాట్లాడాడు. కానీ 4వ వ్యక్తి మాత్రం, తాత, నీవు చాలా నీరసంగా ఉన్నావు, ఈ రొట్టె తిను అని తాను తినబోతున్న రొట్టెని ఇచ్చేశాడు. ఆ 4వ వ్యక్తివి నువ్వే రాజా అని అన్నాడు. రాజు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. రాజా, నీ పుణ్యం వల్ల రాజుగా జన్మించావు. అనవసరమైన మీమాంసలతో కాలం వృధా చేయక ప్రజలను కన్నతండ్రి వలె పాలించు అని చెప్పి కన్నులు మూశాడు. దానం సంపద వంటిది. అందరికీ పంచండి. ప్రతిఫలంగా అది మనకి పుణ్యాన్ని ఇస్తుంది. ఓ చెడ్డ మాట అప్పు లాంటిది. ప్రతిగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది.